హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇలాంటి వీడియోస్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పబోయే లాంటి వీడియోస్ చేస్తే కనుక లీగల్గా కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా యూట్యూబ్ అనేది పోను పోను ఇంకా ఇంకా కూడా స్ట్రిక్ట్ అయితే అవుతుందన్నమాట. ఇది నాట్ ఓన్లీ యూట్యూబ్ అనే కాదు, మొత్తం సోషల్ మీడియాలో కొన్ని ఫాలో అవ్వాల్సిన రూల్స్ అయితే ఉంటాయన్నమాట. అవి ఖచ్చితంగా అందరూ కూడా ఫాలో అవ్వాలి. లేదు అంటే కనుక ఎక్కడైనా సరే మీరు లీగల్గా కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఇవి కనుక ఫాలో అవ్వకపోతే. అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం ఒకటి ఎక్కువైంది ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఏదన్నా రాంగ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అది వాళ్ళు రాంగ్ చేశారా లేదా అనేది ఆ జరిగిన పర్సన్స్ ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైనా అంతే కదా, ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తారు. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది డిసైడ్ చేసేది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు ఈ మధ్యకాలంలో. అక్కడ ఎవరిది రాంగు ఎవరిది రైటు అనేది మనకు తెలియదు. ఊరికే జస్ట్ వీడియోల్లో చూసి వీడియోలు చేసేస్తున్నారు. అది జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి వీడియోస్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి కదా అనేసి ఆ మనిషి ఇప్పుడు ఏమైపోతారనేది కూడా లెక్కలేదన్నమాట. ఇక ఆ ట్రెండింగ్లో ఉన్న వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది వాళ్ళ డ్రామా ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనల్ని ఒకళ్ళు తిడుతున్నారు అట్లా వీడియోస్లో అంటే ఎవరికైనా ఎలా ఉంటుంది అది అసలు ఆలోచించరు. ఇప్పుడు అదే ప్లేస్లో మనం ఉంటే ఏమవుతుంది, అది మంచి అవనివ్వండి చెడు అవనివ్వండి ఏదైనా అసలు అంటే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక టైంలో నెగిటివ్ పనులు చేస్తారు. అది కామన్, మనిషి అన్న తర్వాత సర్వసాధారణం అది. నేను అసలు తప్పే చేయను, నేను మహాత్ముడిని అలా ఎవరు ఉండరు. సో అలా జరిగినప్పుడు అంతలాగా అసలు నెగిటివ్ చేసి పాడేసి ఆ మనిషిని, అంటే వాళ్ళు రైట్ అవనివ్వండి వీళ్ళకి తెలియదు ఇంతకీ మ్యాటర్ ఏంటనేది. ఊరికే మనం వీడియోలో చూసి లేదంటే ఇంటర్నెట్లో ఎవరేది రాస్తే అది చూసి ఓకే వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్ అని డిసైడ్ చేసేయడం బాగా ఎక్కువైపోయింది. అండ్ విపరీతంగా ట్రోల్స్ చేసేసి వాళ్ళని మెంటల్గా ఇది చేయడం అనమాట. ఇప్పుడు ఏమి చేయలేని వాళ్ళు అనుకోండి, ఏం చేయరు, వదిలేస్తారు, వాళ్ళ పాపను వాళ్ళే పోతారని వదిలేస్తారు. బట్ అలా కాకుండా ఏమన్నా చేయగలిగిన వాళ్ళు, వాళ్ళ ఈగో హర్ట్ అయిందనుకోండి, ఖచ్చితంగా మీకు నోటీసులు పంపిస్తారు. సో ఖచ్చితంగా నోటీసులు పంపిస్తారు. అండ్ ఇట్లాగా నోటీసులు వచ్చి కోర్టు చుట్టూ తిరగలేక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఏంటంటే మనం ఒక పని చేసే ముందు చాలా ఆలోచించి చెయ్యాలి. ఎడాపెడా చేసేయడం కాదు. ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు మనకి వ్యూస్ వచ్చేస్తాయి అని చెప్పి చేసేయకూడదు ఎప్పుడు కూడా వీడియోస్. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరి గురించి అయితే వీడియోస్ ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ పాపులారిటీ వస్తుంది. ఆ విధంగా వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ చివరికి ఎప్పుడైనా సరే మనం ఒక చెడుని చెడు అని చెప్పుకుంటూ వెళ్తే అది తిరిగి అదే పాజిటివ్ అవుతుంది. ఇది మీరు ఫస్ట్ నుంచి వచ్చిన ఇష్యూస్లో చూడండి, అన్నిట్లోనూ అలాగే అయింది. అన్నిట్లోనూ మొత్తం నేను ఏది కూడా పేర్లు మెన్షన్ అయితే చేయట్లేదు, మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకే తెలుస్తుంది. ఫస్ట్ అంతా నెగిటివ్ వచ్చి స్లోగా పాజిటివ్ అయ్యి ఎవరినైతే నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళే ఎక్కువ పాపులర్ అవుతున్నారు ఫైనల్గా. సో అది జరుగుతుంది. అది ఎంత పాజిటివ్ జరిగినా వాళ్ళకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాళ్ళ చుట్టూ ఉండే మనుషులు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? మనం ఊరికే దూరంగా ఉండి మనం ఏదో ఒకటి వాగుతున్నాం వీడియోల్లో, బట్ వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అనేది ఆలోచించాలి కదా. సో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా విపరీతంగా వీడియోస్ చేసి వాళ్ళ నుంచి కోర్టు నోటీసులు వచ్చి అదేమో ఎంతకీ ఇదవ్వదు. ఇది ఒకళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు వాళ్ళు షేర్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఎవరినైనా ఒకటి విమర్శించే ముందు ఆలోచించండి. ఇది ఎథికల్గానూ ఆలోచించాలి అండ్ మీకు ప్రాబ్లం రాకుండా కూడా ఆలోచించాలి. ఇదొకటైతే ఇంకోటి ప్రమోషన్స్ కాదు, ప్రోడక్ట్ రివ్యూస్ కూడా. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి వాళ్ళకి నచ్చలేదు అని చెప్పినా కూడా ప్రాబ్లం వచ్చింది. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చలేదు, వాళ్ళు ఒక సోపో లేకపోతే ఒక క్రీమో ఏదో వాడారనుకోండి, ఆ ప్రోడక్ట్ నిజంగా వాళ్ళకి నచ్చలేదు, అదే చెప్పారు వాళ్ళు వీడియోలో అనుకోండి. ఎవరైతే ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఓనర్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటీసులు పంపించవచ్చు. ఎందుకంటే మీరు వాళ్ళ ప్రోడక్ట్ని డిఫేమ్ చేస్తున్నారు అక్కడ, దిగజార్చే విధంగా వీడియో చేసినట్లు. అయితే మరి మన ఒపీనియన్ మనం చెప్పకూడదా అనేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒకటేంటంటే, మీరు వాళ్ళ బిజినెస్ని దెబ్బతీస్తున్నారు. అది మీ ఒపీనియన్ అని చెప్పి మీరు మెన్షన్ చేయాలి వీడియోలో, ఇది నా ఒపీనియన్ మాత్రమే,
మీరు కావాలి అంటే కొనుక్కుని టెస్ట్ చేసుకోండి అని చెప్పుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయాలి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ ఇది నేను ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ లాగా ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ నేను తీసుకుని నేను వాడాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఇది అని చెప్పి క్లియర్గా చెప్పాలి వీడియోలో. ఎందుకంటే అది వాళ్ళ ప్రోడక్ట్ని తక్కువ చేస్తున్నట్లు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా రైట్ ఉంటుంది వేయడానికి. అది ఇవన్నీ కూడా ఏంటంటే ఇది వరకు లేవు, ఇప్పుడు అతిగా అయిపోయిందనమాట. ప్రోడక్ట్ రివ్యూస్ చాలా ఎక్కువ మంది చేసేస్తున్నారు కదా. ప్రోడక్ట్ రివ్యూస్ అంటే వాళ్ళు ప్రోడక్ట్ ఇస్తే పాజిటివ్గా చెప్తారు, అది వేరు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రోడక్ట్ని నెగిటివ్గా పెట్టినా కూడా, అంటే కొంతమంది ఏంటంటే లైక్ వ్యూస్ కోసం కూడా పెడతారు. ఈవెన్ మొబైల్స్ వీటిల్లో కూడా డోంట్ బై దిస్ మొబైల్స్ అని చెప్పి అట్లా అసలు మనం అట్లా పెట్టకూడదు యాక్చువల్గా. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను కొంతమంది డాక్టర్స్ వీడియోస్లో చూస్తున్నాను, ఒక ప్రోడక్ట్ ఉంటుంది, అంటే ఇప్పుడు బిస్కెట్స్ అవనివ్వండి, చిప్స్ అవనివ్వండి, ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్ వీడియోలో చూపిస్తారు. డైరెక్ట్గా వీడియోలో చూపించి దీనిపైన ఇది ఉంది, ఇది తినకూడదు ఇట్లా అని చెప్తారు. అలాంటివి కూడా చేయకూడదు. ఎందుకంటే మీరు ఆ బ్రాండ్ ఏదైతే ఆ బ్రాండ్ ఉందో దాన్ని తక్కువ చేస్తున్నట్లు. మీరు కావాలంటే చూపించినా సరే హైడ్ చేయాలి, ఆ పేరు అనేది అసలు కనిపించకూడదు. ఆ పేరు అనేది కనిపించకుండా ఉంటే అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. బట్ అలాంటి వీడియోస్కి కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు ఎవరన్నా గనక అలాంటి వీడియోస్ చూస్తే కామెంట్స్లో చెప్పండి వాళ్ళకి. కామెంట్స్లో ఇట్లా చేయకూడదు ఇట్లాగా అనేసి చెప్పండి. మేబీ వాళ్ళు చూస్తారు కదా, చూస్తే ఏమైనా అట్లా చేయకుండా ఉంటారు. అది చాలా ప్రాబ్లం అవుతుంది. అది అంత ఈజీగా ఏమి ఉండదు అవన్నీ ఫేస్ చేయడం కూడా. అంతమంది బ్రాండ్స్ నుంచి ఇప్పుడు మనం ఒక ప్యాకెట్ చూపించి ఇది ఫ్రాడ్, ఇది ఫేక్ అని మనం చెప్పకూడదు. అట్లా కావాలంటే మీరు మొత్తం కవర్ చేసి అప్పుడు చెప్పుకోవచ్చు. అండ్ మరి ఏది ఫేక్ అని ఎట్లా తెలుస్తుంది అని మాకు అది కవర్ చేస్తే అంటే మనం ఏం చేయలేము దానికి. సో అట్లాంటి వీడియోస్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రోడక్ట్ బాగాలేదు అని చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించి చెప్పండి. ఇది నా ఒపీనియన్, నేను వాడి నాకు నచ్చలేదు కాబట్టి నేను చెప్తున్నాను అనేసి చెప్పొచ్చు మీరు. అంతేగాని కరాఖండిగా మీరు ఎవరు కొనొద్దు, ఇది వర్స్ట్ ప్రోడక్ట్ అని అట్లా చెప్పకూడదు. సో అలాంటి వాటికి కూడా కోర్ట్ నోటీసెస్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఇట్లా ట్రోల్స్ విషయంలో ఇందాక ఒకటి మర్చిపోయాను. ఆ పక్కన అటువైపు నిజమేంటో తెలుసుకోకుండా అలా ఒక అమ్మాయి గురించి నెగిటివ్గా చెప్పడం వల్ల ఒక అమ్మాయి చనిపోయింది కూడా రీసెంట్గా. సో అది ఎవరి తప్పు? అది ఏంటంటే ఊరికే ఏదో చేసేద్దాం అని చెప్పేసి ఉన్న నిజాలను తెలుసుకోకుండా ఏదో ఒకటి చెప్పేయటం అనమాట వీడియోస్లో. సో అలాంటి వాటిల్లోకి మాత్రం దిగకండి. యూట్యూబ్ నుంచి వచ్చేది ఏమీ లేదు, పోయేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అప్పుడు ఆ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అనేది ఎవరికి తెలియదు అసలు, అంతంత అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. అంతే, మనకి ఇప్పుడు ఇష్యూ రాలేదు కాబట్టి మనం ఏదైనా మాట్లాడొచ్చు అని మాత్రం అనుకోకండి. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ ఇబ్బంది వస్తుందో కూడా చెప్పలేము. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఏ గొడవ ఉండదు, పక్కన వాళ్ళని కదిలించకుండా. మరి ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియోస్ చేయకూడదా మరి ఇట్లా అయితే అని మీకు డౌట్ రావచ్చు. ట్రెండింగ్ టాపిక్స్లో మీరు వీడియోస్ చేయొద్దనేమో అన్నట్ల. అది లిమిట్గా ఉండాలి ఏదైనా సరే. ఒకటే తిట్టే విధంగా, వాళ్ళని విమర్శించే విధంగా, వాళ్ళ వీడియో చూసి అసలు ఇదైపోయే విధంగా అయితే ఉండకుండా ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే అందరూ స్ట్రాంగ్గా ఏమి ఉండలేరు, అందరూ స్ట్రాంగ్గా తీసుకోలేరు, సెన్సిటివ్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అండ్ తెలంగాణ, నేను ఇదివరకు దీని గురించి ఇంకో వీడియోలో కూడా చెప్పాను. యాక్చువల్గా తెలంగాణలో ఒక పొలిటికల్ పర్సన్ పైన ఏదో క్రియేట్ చేసినందుకు చాలా మంది మీద అప్పట్లో ఇది జరిగింది 2023లో అనుకుంటా. ఒక 120 మంది పైన యూట్యూబ్ దీనిపైన కేసు వేశారు, మీమ్స్ ఛానల్స్ పైన 120 మంది పైన. వాళ్ళు మరి ఇప్పటికన్నా సాల్వ్ అయిందో లేదో తెలియదు. 2024లోనూ 25 స్టార్టింగ్లో చెప్పారు నాకు ఈ విషయం. 2023 నుంచి నడుస్తూనే ఉంది, ఎన్ని డబ్బులు అవుతున్నాయో కూడా లెక్కే లేదు అసలు అని చెప్పి. సో ఏంటంటే ఊరికే ఒక పొలిటీషియన్ పైన పిచ్చిగా అసలు ఫన్నీగా అవి ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదనమాట. అసలు ఆ ఫన్నీ చేసేసి అది వాళ్ళకి కనుక తిక్క రేగిందంటే ఏం లేదు ఇంకా. ఎందుకంటే పొలిటీషియన్స్ అంటే ఫుల్ ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు, వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. ఫైనల్గా నష్టపోయేది మనమే ఏదున్నా సరే. సో అలాంటి మీమ్స్ వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి చేయండి ఏది చేసినా సరే. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఒక పర్సన్ కన్సెంట్ లేకుండా ఆ పర్సన్ని మీరు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ మ్యారేజ్ జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళారు ఆ మ్యారేజ్కి, అది వీడియో తీసేసి మీరు డైరెక్ట్ పెట్టేసేయకూడదు, వాళ్ళ పర్మిషన్ ఉండాలి. అంటే వాళ్ళకి ఓకే అంటేనే మీరు పెట్టచ్చు, లేదంటే వాళ్ళకి రైట్ ఉంటుంది మీకు ఇది చేయడానికి. కాపీ రైట్ వేయచ్చు, ప్లస్ దాంతోపాటు
ఒకవేళ మీరు కనుక అది కాపీరైట్ వేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది అనుకోండి. ఒకవేళ రిమూవ్ అవ్వకపోయినా కూడా కోర్ట్ నోటీసెస్ కూడా వస్తాయన్నమాట. ఆ పర్సన్ కన్సెంట్ లేకుండా మీరు వీడియో తీసి అయితే పెట్టకూడదు. అండ్ వేరే వాళ్ళ కార్ నెంబర్స్ కనిపించేలాగా కూడా పెట్టకూడదు. అంటే కొంతమందికి ఇష్టంగానే ఉంటుంది, కనిపించినా కూడా ప్రాబ్లం లేదనుకుంటారు. బట్ కొంతమందికి అది ఇష్టం ఉండదు. అంటే వేరే వాళ్ళ వీడియోలో మన కార్ నెంబర్ కనిపించడం అట్లాంటివన్నీ ఇష్టం ఉండదు కదా. సో అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. దానికి కూడా ప్రైవసీ నోటీసులు ఉంటాయన్నమాట. సో అది మనకి యూట్యూబ్ ఆ పర్సన్ని యూట్యూబ్ ద్వారా మనకు మెయిల్ అయితే పంపిస్తారనమాట. సో అట్లాంటివి కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఒకవేళ మీరు తీసినా కూడా వీడియో ఎడిటింగ్లో బ్లర్ చేసి పెట్టొచ్చు. ఇప్పటి వరకు నేను పెట్టేశాను, మరి ఏమన్నా అయిపోతుందా, అయ్యేం భయపడాల్సిన పని లేదు. మీరు జస్ట్ చెప్తున్నాను అంతే. నెక్స్ట్ నుంచి పెట్టే వీడియోస్ అన్నా బ్లర్ చేయడం బెటర్ అనమాట. కార్ నెంబర్స్, పర్సనల్ డీటెయిల్స్ ఏమీ కనిపించకుండా అట్లా. ఇది ఒకళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక అతను ఒక టూర్కి వెళ్ళారు, ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ గ్రూప్తో. అయితే ఆ గ్రూప్లో ఒక పర్సన్తో గొడవ అయిందనమాట. అలా గొడవ అయ్యేసరికి ఇతను పెట్టే వీడియోస్ అన్నిటికి కూడా అతనిది కార్ నెంబరో లేదా అతని ఫేస్ కనిపిస్తుందనో ఏదో చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. 2 or 3 వీడియోస్కి ఇది వచ్చింది. ఏంటంటే పడక వేసిన ఇదనమాట. లేదంటే ప్రాబ్లం ఏం లేదు అక్కడ. ఊరికే యూట్యూబ్ ఛానల్ అంటే చూడలేక వేసిన ఇదనమాట. ఏదో అసలు అక్కడ మనకి యూట్యూబ్ నుంచి వచ్చేది ఏమి ఉండదు. ఏదో వచ్చేస్తుందని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట వేరే వాళ్ళు. సో అలా అలా 2 వీడియోస్ అయితే రిమూవ్ అయ్యాయి అనమాట అట్లాగా. అండ్ పబ్లిక్ ప్లేసెస్లో వీడియోస్ తీసి కూడా పెట్టకూడదు. అంటే ఒక పర్సన్ వీడియోలో కనిపిస్తున్నారు, వాళ్ళ కన్సెంట్ లేకుండా పెట్టకూడదు. అఫ్కోర్స్ మనం కొన్నిసార్లు కాదు, చాలాసార్లు బయట ట్రావెల్ బ్లాగ్స్, నార్మల్ బ్లాగ్స్లో వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు కనిపిస్తారు. అది చెప్పలేము ఇంకా. కానీ బట్ కొంచెం వీలైనంత వరకు బ్లర్ చేసుకోవడం బెటర్ అనమాట, వాళ్ళు కనిపించకుండా. సో సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మన మాట ఒక నలుగురు వింటున్నారు అంటే మనం చాలా బాధ్యతగా, ఎథికల్గా బిహేవ్ చేయాలి. అది అఫ్కోర్స్ ఇది చాలా అనకూడదు, కానీ చాలా నిజమైన ఛానల్స్కి కూడా లేదు అది. కాకపోతే మనం ఇండివిజువల్గా ఉన్నప్పుడు మన చేతుల్లో మీడియా ఉంది, మీడియా అంటే ఒక ఛానల్ ఉంది మనకి, అండ్ మనుషులు మన మాట వింటున్నారు అన్నప్పుడు మంచి చూపించామనుకోండి, చాలా మంచి వాల్యూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మంచి చూపిస్తూ ఉంటే మన మైండ్ కూడా అట్లనే ఉంటుంది. చెడు చూస్తూ ఉంటే మన మైండ్ కూడా అలానే ఉంటుంది. అండ్ నెగిటివ్ కామెంట్స్ రాసినా కూడా ఈ ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొంతమంది చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది రాస్తూ ఉంటారు. అక్కడ మ్యాటర్ ఏమి ఉండదు, వీడియోలో వాళ్ళు అనుకున్నంత మ్యాటర్ ఏమి ఉండదు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా యూట్యూబ్ కామెంట్స్లో చూపిస్తూ ఉంటారు అనమాట. ఆ రేగిందనుకోండి, ఆ కామెంట్ చూసే వాళ్ళకి ఎవరికైనా రేగిందనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే ఇదైతే ఉంటుంది. ఏంటంటే ఎక్కువ మంది ఫేక్ ప్రొఫైల్స్తో రాస్తూ ఉంటారు, మెయిన్గా నెగిటివ్ కామెంట్స్. తెలియదులే అనుకుంటారు. ఇంత ఏఐ వచ్చిన తర్వాత కూడా తెలియకుండా ఎట్లా ఉంటుంది? సో ఒక నెగిటివ్ కామెంట్ రాసే ముందు, ఇది ఎక్కువగా జరిగేది ఓర్వలేని వాళ్ళు. మీరు ఎదుగుతున్నారంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు. వచ్చి నెగిటివ్ కామెంట్ రాస్తారనమాట. ఇస్తే రిప్లై ఇవ్వండి, లేదంటే హైడ్ యూజర్ చేసి పడేయండి. వాళ్ళు ఇంకా పదే అదే రాస్తున్నారు అంటే లీగల్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా. సో ఒక కామెంట్ రాసే ముందు నెగిటివ్గా ఆలోచించాలన్నమాట. సో ఇట్లాంటి వాటి గురించి కూడా ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ కూడా రాబోతున్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. యూట్యూబ్లో మీరు కామెంట్ రాస్తున్న, వీడియో చేస్తున్న ప్రతి ఒక్క యూట్యూబ్ రూల్ కూడా ఫాలో అవుతూ చెయ్యాలి. ఊరికే వేరే వాళ్ళని ఎంతసేపు తిట్టకూడదు. అది